మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు. యూ నామినేటెడ్ వన్ పర్సన్ బికాస్ నువ్వు ముందుకు రావట్లేదు, వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఆడుతున్నావు. ఇప్పుడు గేమ్ ఎట్లా అయిపోయిందంటే యు ఆర్ నోవేర్ ఇన్ ద షో. ఓకే, నువ్వు లేవు. అండ్ మీరు ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు ఆడట్లేదు, ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ యువర్ ఫైట్ ఆల్సో. రీసెంట్లీ హ్యాడ్ అ ఫైట్ విత్ తేజ గారు. అప్పుడు కూడా యష్మిలో ఉన్న ఫైర్ ఏది, యష్మి ఎందుకు పాయింట్ పట్టలేదు? పీపుల్ ఆర్ ఫ్యాన్ ఆఫ్ దిస్ బ్రో, పీపుల్ లవ్ దిస్. ఐ డోంట్ నో వై అది ఎందుకు లేదు, నాకు అర్థం కావట్లేదు. ఏం తక్కువ అయిపోయింది? ఐ అండర్స్టాండ్ దట్ యు గాట్ కనెక్టెడ్, కానీ 4 weeks ఉన్నాయి ఇంకా. ఇవన్నీ బయటకు వెళ్ళి చూడొచ్చు. లెట్ ఇట్ గో. ఐ డోంట్ నో, నాకే అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. జస్ట్ ఈ గ్రూప్ కే నిఖిల్ తోనే ఎక్కువ కనిపిస్తున్నా. నాకు నిజంగా అర్థం కావట్లేదు. బికాస్ నాకు ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను నాకు తెలుసు. ఈవెన్ జస్ట్ సారీ, నాకు ఏడుపు వస్తుంది, యూ నో దాట్. బట్ నేను డెఫినెట్లీ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను. బయట ఏం వస్తుందో, బయట ఎలా కమ్మి అవుతుందో నాకు తెలీదు. ఐ డెఫినెట్లీ గివ్ వాల్యూస్ ఫర్ ఫ్రెండ్షిప్. అది నేను గేమ్ షోలో ఉన్నాను అని మాత్రాన నేను ఫ్రెండ్షిప్ అవన్నీ ఆ ఫ్రెండ్షిప్ ఆ బాండ్ అన్ని కరెక్ట్ అయినా అవన్నీ పక్కన పెట్టి నేను గేమ్ ఆడాలి అనే సెల్ఫిష్ ఆ క్వాలిటీ నాలో లేదు. అది ఐ డోంట్ నో వై. నేను బట్ అదర్వైజ్ ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఈ ఫ్రెండ్షిప్ జోన్, ఈ కంఫర్ట్ జోన్ వద్దు అని నాకు ఎప్పుడెప్పుడు అనిపిస్తుందో అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడిన గేమ్స్ ఉన్నాయి. బట్ అదర్వైజ్ హౌస్ లో ఉన్నప్పుడు నాకు ఎవరితో కంఫర్టబుల్, బికాజ్ నేను బయట నా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరినీ వదిలేసి వచ్చాను. డెఫినెట్లీ నాకు యాజ్ అ వీమెన్ ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది అక్కడే ఉండాలనిపిస్తుంది. సో నాట్ ఓన్లీ నిఖిల్ తో మాత్రమే లేదు. యాక్చువల్లీ కావాలంటే నువ్వు ప్రేరణ పేరుతి, నేను ఒప్పుకుంటా, పృథ్వీ పేరుతి. బికాజ్ నిఖిల్ నాతోనే హౌస్ లో తక్కువ టైం స్పెండ్ చేస్తాడు. నిజం చెప్పాలంటే అందరితో టైం స్పెండ్ చేస్తాడు. అది అలా కనిపించుంటే ఐ కాంట్ హెల్ప్. బట్ డెఫినెట్లీ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నా, అందరితో మింగల్ అవుతున్నా, అందరితో మాట్లాడుతున్నా. గేమ్స్ వచ్చినప్పుడు నా 100% ఇస్తున్నా. ఎస్, నేను మిస్టేక్ చేస్తుంటే ప్రాబబ్లీ నా కంఫర్ట్ జోన్ ని పక్కన పెట్టి కొంచెం బయటకు రావాల్సి ఉండే ఆ షెల్ నుంచి, కానీ అది నా వల్ల అవ్వలేదు. మేబీ అది తప్ప అయి ఉంటది. బట్ ఎన్ని రోజులు ఉంటానో డెఫినెట్లీ ఎంత కష్టమైనా పర్లేదు, ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. ఆ జోన్ నుంచి బయటకు వచ్చి ఎంత కష్టమైనా వేరే వాళ్ళందరితో నేను మాట్లాడతా, మంచిగా ఉంటా. బట్ మీకు మాత్రమే క్లోజ్ గా ఉన్నాను. The point is, మీరే యు ఆర్ ఓన్లీ పోర్ట్రేయింగ్ యువర్ సెల్ఫ్ లైక్ దట్. ఇప్పుడు ఎలా అవుతుందంటే యాజ్ అ ఫ్రెండ్ గా యువర్ ఫీల్ కూడా. ఐ విల్ టెల్ యూ అ రీజన్. ప్రేరణకి వెన్ శ్రీపద్ కేమ్ టు ద షో హౌస్ అయ్యాక యూ కాల్ దట్ క్రింజ్. ఏది? ద హోల్ థింగ్ దట్ షీ డిడ్, హర్ గెటింగ్ ఎక్సైటెడ్, రన్నింగ్ అండ్ ఆల్. దానికి నువ్వు ఎందుకు గాసిప్ లాగా తీసుకున్నావు? వై విల్ షీ నాట్ గెట్ ఎక్సైటెడ్? What is శ్రీపద్? You called her cringe. ఎప్పుడు? ఆఫ్టర్ ద కరెక్ట్ గా చెప్పవా? ఫ్యామిలీ వీక్ అయింది. తర్వాత ఏ సిచ్యువేషన్ లో కెన్ యు రిమెంబర్? It was I think inside the house only and you called it cringe. And అది బయట మొత్తం you are అంటే పోర్ట్రే అవుతున్నది. you're not a good friend to ప్రేరణ. ఎందుకంటే సీజన్ మొత్తం ఇన్ఫాక్ట్ చాలా అవుతున్నాయి. అంటే నేను వేరే వాళ్ళ హోల్ ద వే తను ఎక్సైట్ అయింది కదా, దానికి క్రింజ్ అని నేను ఏదో దీంట్లో చెప్పుంటాను. బట్ నాకు అది గుర్తు రావట్లేదు ఆ వర్డ్. బిగ్ బాస్ 8 మొత్తం ప్రేరణ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, ప్రేరణ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, కానీ బయట చూస్తే యు ఆర్ బ్యాక్ స్టాబింగ్ హర్. ఓ మై గాడ్. ఓకే, నేను వాళ్ళిద్దరిని చూసి నేను క్రింజ్ అన్నాను. ద వే షీ రియాక్టెడ్, దానికి రియాక్టెడ్ ఎప్పుడు? when he came బాబా, శ్రీపద్ వచ్చినప్పుడు తను రన్ చేసి వెళ్ళింది కదా. why talk like that about your best friend? wait ఒక నిమిషం. నేను అప్పుడు ఇక్కడ ఉన్నానా ఈ దీంట్లో? మై గుడ్నెస్, ఒక్క నిమిషం. ఐ రియలీ వాంట్ టు క్లారిఫై దిస్. నేను ఎప్పుడు, ఎలా, ఏంటి, ఎక్కడ అన్నా అని. తను పరిగెట్టి
నేను క్రింజ్ అనలేదు. నాకు అక్కడ ఇక్కడ ఈ డోర్ దగ్గర ఎవరు నించున్నారు ప్లీజ్ చెప్పరా? మీరు అండ్ నేను చూస్తున్నాను. నేను అంటే ఎవరున్నారు? నీకేమైనా ఐడియా ఉందా? ఎక్కడ ఉన్నా నాకు గుర్తులేదు. ప్రాబబ్లీ ఇక్కడ మీ ఇద్దరు చేసింది అక్కడ వర్డ్ వచ్చి ఉంటది. కానీ బికాస్ ఐ వాజ్ ఎంజాయింగ్ రన్నింగ్ టువర్డ్స్ శ్రీపాద్ అండ్ వచ్చిన తర్వాత కూడా తనకు చెప్పాను నాకు నిజంగా ఆ డ్రెస్ అని ఐ వాజ్ ఎంజాయింగ్. ప్రాబబ్లీ ఆ క్రింజ్ అనే వర్డ్ ఎక్కడ వచ్చి ఉంటది. వీళ్ళు ఏదో జోక్ ఏదైనా చేశారు నాకు గుర్తుంది. ప్రాబ్లీ అప్పుడు నువ్వేం మాట్లాడలేదు, జస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మరి తను అప్పుడు పరిగెట్టినప్పుడు అంటే అదే మీరు ఉన్నారు అక్కడ. పరిగెట్టిన విధానాన్ని అన్నావంట, అక్కడ అన్నావు కదా, ఇంట్లో ఎక్కడ అన్నావు? పరిగెట్టిన విధానం శ్రీపదు చిన్ని and all that. అది ఎక్కడ అన్నా ఎవరితో అన్నా Inside the house. ఓకే I'm telling you, పోట్రే ఎలా అవుతుంది అని. ఆ పోర్ట్రేట్ గురించి ఓకే. ఈ క్రింజ్ అనే వర్డ్ ప్రాబబ్లీ అది పోర్ట్రేట్. ఐ వాంట్ టు క్లారిఫై. ఓకే Yeah. మొత్తం సీజన్ లో యూ హావ్ బీన్ హర్ బెస్ట్ ఫ్రెండ్. ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ లాగే ఉంటే క్రింజ్ అని ఐ టెల్ యూ వన్ థింగ్. క్రింజ్ అనేది కామన్ గా నేను ప్రేరణ కూడా సమ్ టైమ్స్ అది ఓవర్ ఎక్సైట్ అయితే అది క్రింజ్ అని చెప్తా, టీస్ చేస్తా ఆ ఫ్రెండ్ దీంట్లో. కానీ ఈ శ్రీపాద్ వచ్చినప్పుడు తిను అలా రియాక్ట్ అవ్వడం చూసి క్రింజ్ అని నేను ఎక్కడ ఉన్నా నాకు అర్థం కావట్లేదు. ఎవరితో ఏ సిచ్యువేషన్ లో ఎక్కడ వచ్చింది బికాజ్ ఐఎమ్ డామ్ షూర్ నా ఇంటెన్షన్ అంటే అది పరిగెట్టుకొని అలా ఆడిందా క్రింజ్ అని నేను ఎప్పుడు అది చెప్పడానికి సీనే లేదు. అలా ఏదో ఆ సెన్స్ ఈ సెన్స్ లో ఏదో ఆ మాట వచ్చి ఆ బయట అలా పోర్ట్రే అయిందో ఏంటో నాకు తెలియదు. ఇన్ఫాక్ట్ నేనే తను చెప్పా నువ్వు క్యూట్ గా కనిపించ. ఐ వాజ్ ఎంజాయింగ్ దర్. మీరు ఆ షార్ట్ ఐ మీన్ అది చూస్తే తను పరిగెట్టడం, అది హగ్ చేయడం, నేను నవ్వడం అండ్ తనకు చెప్పడం అన్ని నేను ఎంజాయ్ చేసా. యాజ్ అ ఫ్రెండ్ గా తను కొన్ని ఎగ్జైట్ అయ్యి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చేయడం. కానీ నేను తనకే డైరెక్ట్ గా క్రింజ్ అంట. ప్రాబ్లీ అలాంటిది ఏదో జరిగినప్పుడు ఏదో వచ్చి ఉంటది తప్ప అది బ్యాక్ స్టాప్ ఎలా అవుతుంది నాకు తెలీదు. నాకు అది గుర్తు రావట్లేదు. నువ్వు చూసుంటే యా ప్లీజ్ అది ఎప్పుడు ఎక్కడ నాకు చూసుంటే ప్లీజ్. యాక్చువల్లీ అది సరే ఇలాంటి సీన్స్ నాకు క్రింజ్ అనిపిస్తుంది, బట్ స్టిల్ నాకు ఇలాంటి సిచ్యువేషన్ కావాలి అని చెప్పాను. ఇది డేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఓకే ప్రేరణ ఐ వాంట్ క్లారిఫై. అది ఏంటంటే అది డేట్ గురించి. విష్ణుప్రియ ఇది నువ్వు ఉన్నావు అనుకుంటా. విష్ణు అంటే లేదు డేట్ ఓన్లీ మేమిద్దరు ఉన్నామా? అదే డేట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే నేను వీళ్ళకి ఏదో డేట్ సెట్ చేస్తా అది ఇది అంటే అలా ఉన్నప్పుడు ఇలా ఏంటి ఏమన్నా డేట్స్ కొంచెం క్రింజ్ అనిపిస్తుంది నాకు. యా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది, క్రింజ్ అనిపిస్తుంది. కానీ సెట్ చేస్తే ఇలా మేము మాట్లాడుకుంటున్నాం. మీరిద్దరు చేస్తున్నది క్రింజ్ అన్నలేదు అక్కడ. నాకు క్రింజ్, నాకు ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. నీకే తెలుసు అబ్బాయితో నేను మాట్లాడను, నాకు అది అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. ప్రాబబ్లీ ఆ క్రింజ్ అనే వర్డ్ వచ్చి ఉంటే నాకు యాజ్ అ గర్ల్ నేను ఆ ప్లేస్ లో ఉంటే ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. ఆ డేట్స్ నాకు అది క్రింజ్ అన్కంఫర్టబుల్ ప్రాబ్లీ వచ్చి ఉంటే అక్కడ వచ్చి ఉంటది. నాకు నిజంగా అది గుర్తు రావట్లేదు. నేను రాసిస్తా మీ ఇద్దరిని చూసి నేను నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాను. జెన్యూన్ గా వచ్చిన రీజన్ ఐ మీన్ ఫీల్ అది. నేను మీ ఇద్దరిని చూసి అయితే క్రింజ్ అనలేదు. అలా పోర్ట్రే అయి ఉంటే రియలీ సారీ. నేను నీకు బ్యాక్ స్టాప్ చేయలేదు. నేనే నీకు నా డ్రెస్ ఇచ్చా, నీకు నువ్వు మంచిగా కనిపించాలి. ఇన్ఫాక్ట్ నేను అక్కడ ఎంజాయ్ చేసా. బట్ అలా పోర్ట్రే అయితే ఐ కాంట్ హెల్ప్. దిస్ ఇస్ ద గేమ్ షో. మేము బికాజ్ see this is what I'm saying. నువ్వు ఏమైపోయావు మీ నువ్వు యు ఆర్ నాట్ somebody who cries. నువ్వు ఏడ్పిస్తావు అందరినీ. నువ్వు ఏమైపోయావు? నువ్వు నామినేషన్స్ లో యష్మి ఏడుస్తుందంటే బట్ యా నేను చేయలేనిది చేశాను అని నాకు ఎవరైనా చెప్తే నేను ఇలాగే ఏడుస్తా. బట్ ఇట్స్ ఓకే. బట్ మాట్లాడతా, ఏడుస్తూ మాట్లాడతా. బట్ నా ఇంటెన్షన్ అయితే అది కాదు. ఆడియన్స్ వెరీ సారీ. అలా పోర్ట్రే అయి ఉంటే అక్కడ డేట్ గురించి టాపిక్ వచ్చింది. అది ఆ డేట్ నేను ఆ డేట్ లో ఉంటే అది క్రింజ్ గా నాకు అనిపిస్తుంది అన్నాను తప్ప నాకు ప్రేరణ అండ్ శ్రీపాద్ క్రింజ్ అని నేను అనలేదు. ప్రేరణ ఐఎమ్ రియలీ సారీ. ఫ్లోలో నా సెంటెన్స్ అటు ఇటు అయ్యా వర్డ్ వచ్చుంటే ఐఎమ్ రియలీ సారీ. బట్ నా ఇంటెన్షన్ అది కాదు. నీకు అది తెలుసు. నేను నిజంగా ఎంజాయ్ చేశాను అని నీకు తెలుసు. సో నేను క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. అంటే అది ప్రేరణకి మాత్రమే. అది పోర్ట్రే అవడం అలా పోర్ట్రే అయితే ఐ కాంట్ హెల్ప్.
బట్ నా గురించి నాకు తెలుసు అండ్ క్లారిటీ ఇవ్వాల్సింది ప్రేరణకి. సో అది ఇంకొకటి బికాస్ క్రింజ్ గురించి మాట్లాడుతున్నాము. వాట్ హ్యాపెండ్, మీరు నిఖిల్ అన్నట్టు పర్ఫామ్ చేయాలి, పృథ్వీ అండ్ విష్ణు పర్ఫామ్ చేయాలి. ఎందుకు వెన్ ఐ థింక్ యూ సెడ్, విష్ణు సెడ్ we can't perform together, మీ ఇద్దరికి ఏదో ఒకటి అయింది, అవుతూ ఉంటది అది అయింది. ఆ తర్వాత ఎందుకు విష్ణుని అంతలా కార్నర్ చేసి దట్ నువ్వు ఎందుకు, ఐ మీన్ యూ కార్నర్డ్ హర్. అప్పుడు ఇక్కడే జరుగుతుంది డిస్కషన్ అండ్ నువ్వు పృథ్వీ మాట్లాడుతున్నారు, మధ్యలో వచ్చి విష్ణు వచ్చి ఏదో క్లారిటీ అవునవును ఇస్తుంది.